ఇవి చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఒకసారి దగ్గర క్లియర్గా ఎంత నీట్గా ఎంత బాగుందో ఒకసారి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయరా. ఇది దానిమ్మ, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇది దానిమ్మ, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు. మాట్లాడవా? తినడానికన్నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి. లాస్ట్ టైం తమిళనాడు వెళ్ళినప్పుడైతే 7 రోజులు ఏం తినకుండా నోరంతా మెత్తబడిపోయి సప్పబడిపోయింది. దానికోసం ఈరోజు ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. వెనకాల మౌనం ఈ వ్యక్తి ఎందుకు ఉందంటే మాట్లాడవా? తినడానికన్నా ఎప్పుడా దీనికి తప్ప దీనికి ఉండదు మూమెంట్ నిజంగా. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నా. हवा हवा ये हवा मुझको लुटा दे తీస్తా లెక్క అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? బాగుంటుంది. ఇది చిన్న పామైన పెద్ద కలతోనే కొట్టాలి. అందుకే ఎన్ని చిన్న అయినా సరే 1.5 లీటర్ పాలతోనే కొడతాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పాలు అయితే మరుగుతున్నాయి అన్నమాట. పొంగి పైకి వచ్చేంత వరకు కాసేపు వెయిట్ చేయాలి కాబట్టి పొంగేటప్పుడు మళ్ళీ వీడియోలో మాట్లాడుతున్నాం. సో గాయ్స్ పాలు అయితే కాగుతున్నాయి. కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెడుతున్నా. ఇది దానిమ్మ, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇది దానిమ్మ, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు. నెక్స్ట్ యాపిల్, బనానా, గ్రేప్స్. దాని తర్వాత ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, అవి కూడా మిక్స్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ పాలు మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ నెల వేసుకోవాలి. 4-5 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. 4 మంచిగా ఉండలు లేకుండా మొత్తం మెత్తగా కలుపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో. అమ్మ రూపాయి చేయంటే 5 రూపాయలు చేస్తాం. సంవత్సరంన్నర క్రితం తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం ఫ్రూట్ సలాడ్. ఇదైతే నీట్గా ఇంత కూడా కనీసం అడగంటకుండా చేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. కాసేపు ఉన్నాను, ఒక 5 నిమిషాలు ఉంచు. ఏం కాదు ఏమైతే నా మాట చిన్నగా తిప్పు మొత్తం పోతుంది. నన్ను తిట్టడానికి ఉంటుంది. ఇట్లాంటి గైస్ చూపిస్తా. దేకో మనం ఏ పనైనా చేస్తే తిరుగుండదు అనమాట. ఇక్కడ చూసారా, అడుగు అడ్డుకోట్ల ఇంకా పంపితే కింద పోతుంది. ఎక్సలెంట్. ఓకే ఇదైతే అయిపోయింది. సో కాసేపు నువ్వు చేసే పనులు అట్టుంటాయి. కరెక్టే కదమ్మా. తొందర ఎందుకు, చిన్నగా చేయొచ్చు కదా. హవా హవా పొంగుతాయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో గైస్ ఆల్రెడీ మనది ఇదైతే కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ఉండలు లేకుండా ఇక పచ్చిపాలు వేసుకున్నప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ఇప్పుడు చిన్న చిన్నగా ఈ కాగిన పాలలో సిమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత వేసుకో. కొంచెం కలు సో గైస్ మొత్తానికి అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చి ఉన్న వేడి మొత్తం చల్లారిపోయింది. సో ఇక దీంతో పని లేదు. తీసే ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని అవుతుందని చెప్పి కొంచెం ఎక్కువనే తెచ్చా. కానీ గాయస్ నిజంగా చెప్తున్నా, ఇవి చూస్తుంటేనే నోరు అవుతుంది. ఒకసారి దగ్గర ఏ రకంగా ఉందండి వెజ్జుడు, మామూలు లేదు గాయస్. సూపర్ అంటే సూపర్ అండి. వావ్, చూస్తుంటే నోరు అవుతుంది. ఇక అన్నీ వేసిన తర్వాత పని ఉంటుంది. సమ్మర్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. రెసిపీ చాలా ఈజీ, ఎంతోసేపు పట్టలేదు. మాకంటే ఒక హాఫ్ అన్ అవర్. గైస్ చిక్కటి చక్కటి ఫ్రూట్ సలాడ్ రావాలమ్మా రావాలి.
గ్లాసు 30, ఇంటికి తీసుకెళ్తే 40. మినిమం ఒక 2 అవర్స్ తర్వాత వేసుకొని తిందాం, అప్పుడు ఆ టేస్ట్ చెప్తా. వేసి మీకు అసలు ఫుడ్ ఫామ్ తాతే గుర్తొస్తుంది. క్లియర్గా ఎంత నీట్గా ఎంత బాగుందో. ఒకసారి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయరా. ఇది చూస్తే కంటే తిన్న తర్వాత ఎట్లా ఉందో టేస్ట్ ఎంత బాగా వచ్చిందో మామూలుగా చెప్తారు. దాన్ని బట్టి నాకు రివ్యూ మీరు కూడా పాయింట్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మొత్తం అయితే క్లియర్గా మిక్స్ అయింది, అంతా ఓకే. ఇప్పుడు ఇది తీసుకుపోయి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే అయిపోయింది. ఇలా షిఫ్ట్ అవి వస్తుంది, చాలా బాగా కుదిరింది. ఇదైతే చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.